కరీంనగర్ జిల్లాలో ఉపాధి హామీ పనుల పేరుతో జరుగుతున్న అక్రమాలపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామానికి చెందిన 4 ఉపాధి హామీ కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలతకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మక్క కంకులు ట్రాక్టర్లు లోడ్ చేస్తూ కనిపించారు. గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు హాజరైన ఈ కూలీలు ఉదయం 7 గంటలకు హాజరు నమోదు చేసిన అనంతరం ప్రభుత్వ పనులకు బదులుగా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యక్తిగత వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రిపోర్టర్ టీవీ ప్రతినిధి కూలీలు మక్క కంకులు లోడ్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించారు. వీడియో తీస్తున్నట్లు గమనించిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానికుల ఆరోపణల ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలను తన సొంత వ్యవసాయ పనులకు వినియోగిస్తున్నారని చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై గన్నేరువరం మండల అధికారులు ఎలా స్పందిస్తారు, ఫీల్డ్ అసిస్టెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఏం పని చేస్తుంది ఆమె? ఫీల్డ్ అసిస్టెంటేనా? ఫీల్డ్ అసిస్టెంట్ తోడితే నువ్వు ఎట్లా వచ్చినావు? నువ్వు ఏం పని చేయడానికి వచ్చినావు? ఇప్పుడు ఇడికి కంకులు వేస్తావు అట్లా చెప్పినప్పుడు చెప్తే ఎట్లా వస్తావు నువ్వు అంటున్నాను అనేది. సార్ మీ పేరేం పేరు? మల్లేష్. ఏం పని చేయడానికి వచ్చినావు? కంకులు వస్తాడు. అక్కడ ఉపాధి హామీ పనిలా ఫోటో దిగొచ్చినావా? ఎప్పుడు ఎన్ని గంటలకు దిగినావు? పొద్దుగాల 7:30. పొద్దున 7 గంటలకు దిగినావు. ఏడికి వచ్చినావు పని చేయడానికి? నర్సర్లో పని చేయడానికి వచ్చినావు. మళ్ళీ ఎవరు తోలిరు ఇక్కడికి? ఎవరు పేరేం పేరు? ఏం పని చేస్తుంది ఆమె? ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే, ఏడికి పంపించింది నిన్ను? కంకులు ఏమని చెప్పింది? కంకులు జరగటం చెప్పిందా? మరి నువ్వెట్లా వచ్చినావు? ఆమె అక్కడ పని చెప్పి నీకు అక్కడ కదా నీ పని? తోలుతూనే వచ్చినావా?